జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ ఒకటి జరిగింది. అది కేవలం చాలా వేల కోట్ల రూపాయల కుంభకోణం. అది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో దీని గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవో అమిత్ షాకి ఇచ్చానన్నారు. అది తీసుకొచ్చి మీడియాలో ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందనే వ్యవహారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చింది. దాని మీద సిట్టు అధికారులు స్టార్ట్ చేశారు. సిట్ అధికారులు మొట్టమొదటిగా విజయసాయిరెడ్డిని ఆ కేసులో నోటీసులు ఇచ్చి వేరే కేసులో నోటీసులు ఇచ్చి పిలిచారు. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి దీనికి సంబంధించిన సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రాజకీయంగా తనకి ఏదైనా లబ్ధి ఉంటుందో అని చెప్పేసి వాళ్ళకి సిట్లు లోపల ఏం చెప్పాడో బయటకు వచ్చి మాత్రం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకమైన వ్యక్తి, లిక్కర్ స్కామ్ జరిగింది. సో మిథున్ రెడ్డి ఈ డబ్బంతా పోగేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని ఇలాంటి ఒక వేగ్గా ఉన్న కథనాలను మొత్తం ఆయన ప్రెస్కి చెప్పేశారు. వెంటనే చాలు తెలుగుదేశం అనుకూల మీడియా దీన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తే ఈ విషయం చెప్పాడు కనుక. సో ఇక అక్కడి నుంచి సిట్ అధికారులు ముందుకెళ్ళాలి. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించాలి. మిథున్ రెడ్డిని పిలిచారు, క్వశ్చన్ చేశారు. అందులో వాళ్ళకి ఏమీ సరైన స్టఫ్ దొరకలేదు. మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేసి ఇది కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసు అని నేను అంటున్నాను, నా రిపోర్ట్లో ఆయన రాయండి అని చెప్పి రాసి మరీ సంతకం పెట్టించుకున్నాడు ఆయన. ఈ విషయాలన్నీ కూడా కోర్టులో నా బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది. బయటకు వచ్చినాక ఆ విషయం తేలినాక నేను ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో విషయాలు నేను చెప్తానని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్పాడు. సో తర్వాత ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీనికి కీలకమైన వ్యక్తి అని దాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన పారిపోయాడు. ఆయన తండ్రిని పిలిచారు. ఆయన నాకు ఎక్కడ పోయాడో తెలియదు అన్నారు. సో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి మొత్తం మీద కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, రిమాండ్ రిపోర్ట్ పెట్టారు. అసలు వీళ్ళు చెప్తుందేంటి? జగన్మోహన్ రెడ్డి కొన్ని బ్రాండ్లు కమిషన్లు తీసుకుని ఆ బ్రాండ్ని కొన్నాడని చెప్తున్నారు. అదే రిమాండ్ రిపోర్ట్లు వీళ్ళు రాసిందేంటి? 2018-19 మధ్య కేవలం తెలుగుదేశం ప్రభుత్వం 4 కంపెనీల నుంచి మాత్రమే లిక్కర్ ఉంది. ఆ లిక్కర్ 53% ఆ 4 కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చిందని వీళ్ళు రాశారు. అది పొరపాటున రాశారో గ్రాపాటున రాసి తెలియదు కానీ, అంటే ఆ 4 కంపెనీల నుంచి మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉందంటే 53% తెలుగుదేశం పార్టీ కమిషన్లు తీసుకున్నట్టే కదా. సో ఆ 4 కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డి 5% కొనడాన్ని వీళ్ళు రాశారు. అంటే ఆ 4 కంపెనీలే కొంటేనే స్కామ్ జరగనట్టు, ఆ 4 కంపెనీలు కొనకపోతే స్కామ్ జరగనట్టుగా వీళ్ళు ఏదో ఒక అభిప్రాయం ఉండి అలా రాసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత వీళ్ళు కసిరెడ్డి రాజశేఖర సంఘటనకు సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ పెట్టారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ రాజశేఖర రెడ్డి కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మేము చేశాం, జగన్మోహన్ రెడ్డి కనుసనలోనే ఇదంతా జరిగింది, జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బు అంతా వెళ్ళింది, దీంట్లో ఈ డబ్బుకు సంబంధించి మాకు ఏ ప్రమేయం లేదు అని చెప్పాడని వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఆ రిపోర్ట్ మీద ఆ అంశం మీద అతను సంతకం పెట్టలేదు. సంతకం పెట్టినప్పుడు అతను చెప్పినప్పుడు ఎందుకు సంతకం పెట్టడు? వెళ్ళి ఆ కథనాన్ని రాసేసుకున్నారు, తీసుకెళ్ళి రిమాండ్ రిపోర్ట్ పెట్టేశారు. రిమాండ్ రిపోర్ట్కి వెళ్ళగానే ఆ జడ్జి గారు ఒకటే ప్రశ్న అడిగారు. సెప్టెంబర్ నుంచి మీరు పరిశోధిస్తున్నారు, 3,200 కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు, దీనికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ సీజ్ చేశారా, ఏదన్నా నగదు సీజ్ చేశారా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారా అని అడిగారు. సిట్ అధికారులు క్లియర్గా చెప్పారు, దీనికి సంబంధించి మేము ఏ కాగితము సీజ్ చేయలేదు, దీనికి సంబంధించి మా దగ్గర ఏ ఆధారము లేదు అని సమాధానం చెప్పినట్టే కదా. దాంతో జడ్జి రిమాండ్ రిపోర్ట్ చదివారు. చదివిన జడ్జి ఆపాటిగా ఆశ్చర్యపోయారు. ఏ కాగితము సీజ్ చేయకుండా 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మీరు ఇమాజినేషన్ చేసుకున్నారా, ఊహించుకొని దానికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారా అని చెప్పి జడ్జి కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ చదివారు. ఆ రిమాండ్ రిపోర్ట్ అన్ని తప్పులు తడకతా ఉంది. ఆయన కోపం వచ్చింది. సీట్ నుంచి ఒక దశలో ఆయన దిగి వెళ్ళపోబోయారు. ఈలోపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వచ్చారు. శ్రీనివాస్ వస్తే శ్రీనివాస్కి ఆయన రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి జడ్జి గారు కొన్ని పేరాలు టిక్ చేసి పేరాలు చదవండి అన్నారు. ఆ పేరాలు ఆయన చదివి పోలీసుల మీద ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారేంటి, ఇందులో నిందితుల పేర్లు లేవు, పేజీ నెంబర్లు లేవు. సో ఇలాంటి రిపోర్టు తయారు చేసి వాళ్ళు తీసుకురావడం ఏంటి? అందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ అంతా చేశాడని వీళ్ళు రాసుకొచ్చిన దాని మీద కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంతకం పెట్టలేదు. నేను అలా చెప్పలేదనే కదా ఆయన ఉద్దేశం. సో ఇదంతా ఎలా ఉందంటే, ఎలాగైనా సరే ఎవరో కొన్ని నిందితుల్ని చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి వాళ్ళని బెదిరించి, వాళ్ళు ఇతర కేసుల్లోనూ ఇతర మనీ ట్రాన్సాక్షన్లోనూ ఎక్కడైనా దొరికితే, ఇదిగో మీరు పలానా వేరే కేసులో పలానా ట్రాన్సాక్షన్లో మీరు ఇబ్బందులో ఉన్నారు,
కనుక దీనికి సంబంధించి మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, లేకపోతే మేము అందులో ఇరికిస్తామని చెప్పి బెదిరించి భయపెట్టి వాళ్ళకు కావాల్సిన విధంగా సమాచారం సేకరించి ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు 3,200 కోట్ల రూపాయలది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా సిట్టు సెప్టెంబర్ నుంచి పనిచేస్తుంది. ఇంతవరకు సిట్టుకి సంబంధించి ఏ ఆధారాలు దొరకలేదు, కానీ సిట్టు మాత్రం 3,200 కోట్ల రూపాయలని అంకే చెప్తుంది. తెలుగుదేశం అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ విజయసాయి రెడ్డి నేనేదో దొంగను పట్టించడానికి వచ్చిన పెద్ద మనిషిని, విజిల్ బ్లోయర్ని, నేను అప్రమత్తం చేస్తున్నాను అని చెప్పి వచ్చి తెలుగుదేశం పార్టీ పంచడం జరిగే వాళ్ళ దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాం అనుకుంటే ఆయన్ని ఈ కేసులో A5గా చేర్చేశారు. అంటే రేపు ఎవడు దొరకపోతే అది ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పేసి ఆయన ఒక కథనం రాసి ఆయన సంతకం పెట్టించుకోవాలనుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ ఆయన A5గా చేర్చారు. ఆయనకి ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరలేదు. బీజేపీ టికెట్ ఇస్తానంటే అడ్డుపడ్డారు. సో ఈ కేసులో సిట్టు సెప్టెంబర్ నుంచి విచారణ చేస్తుంది. 3,200 కోట్ల రూపాయల స్కామ్ అని ఒక ఇమాజినేషన్ అంకె చెప్తోంది. ఇంతవరకు ఎలాంటి డాక్యుమెంట్ సీజ్ చేయలేదు, ఎలాంటి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయలేదు, ఎవరిని నిందితుడిగా పేర్కొనలేదు. సో ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క రిమాండ్ ఇప్పుడు కూడా పూర్తి అవకతవకలతో ఉంది. జడ్జి తీవ్రమైన ఆగ్రహం ప్రదర్శించాడు. అసలు మీరు ఈ కేసుని ఇమాజినేషన్ చేసుకున్నారా, దానికి సంబంధించిన ఆధారాలు ఇమేజ్ చేసుకొని సేకరిస్తున్నారా, ఏమీ సేకరించకుండా 3,200 కోట్ల రూపాయల స్కామ్ అని ఎలా చెప్తున్నారు అని జడ్జి ప్రశ్నించాడు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి వాడుకోవటం ఒక కార్యక్రమం అయితే, ఒకవేళ ఏదైనా నిందితుడు దొరికి ఎవరైనా ఏదైనా కొద్దిపాటి సమాచారం దొరికితే ఆ సమాచారంతో ఏదైనా కేసు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వాడుకోవటం ఒకటైతే, డైవర్షన్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యాలు ఏమన్నా ఉంటే సూపర్ 6 అమలు చేయలేకపోయింది, లేకపోతే అమరావతి వేగంగా ముందుకెళ్ళలేకపోతుంది, లేదా ప్రభుత్వం పనితీరు కొంచెం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నింటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా ఈ కేసు ఉపయోగపడుతుందని చెప్పి మనం భావించవచ్చు.